హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మనుగూరు కొత్తగూడెం జిల్లా ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. మనుగూరు సికింద్రాబాద్ మనుగూరు మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి అతి ముఖ్యమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఈ రైల్లో ప్రయాణికుల రద్దీ అనేది ఎప్పుడు కూడా విపరీతంగా ఉంటుంది. అలాగే రిజర్వేషన్ దొరుకుడు కూడా ఈ ట్రైన్ కి కష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ట్రైన్ కి ఆన్ టైం నడిచే బండిగా ఒక రికార్డ్ అనేది ఉంది. కానీ గత 2 సంవత్సరాలుగా సికింద్రాబాద్ నుంచి మనుగూరుకు ప్రయాణించినప్పుడు ఈ ట్రైన్ అనేది చాలా వరకు డిలేగా ప్రయాణిస్తుంది. ఆ డిలే అనేది 2 నుంచి 3 గంటలు, ఒక్కొక్కసారి 5-6 గంటల డిలే కూడా అవుతుంది. రాత్రి 11:45 బయలుదేరవలసిన ఈ మనుగూరు ఎక్స్ప్రెస్ అనేది ఒక్కొక్కసారి రాత్రి 4 గంటలకి కూడా బయలుదేరుతుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం వచ్చేసి ఈ ట్రైన్ కి గుంటూరుకి ప్రయాణించే ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది చేయడం, ఆ గుంటూరు నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ అనేది డిలేగా ప్రయాణించడం, ఆ డిలే అనేది ఈ మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మీద పడి ఈ ట్రైన్ కూడా ప్రస్తుతం డిలేగా ప్రయాణిస్తుంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ రైలులో కీలక మార్పులు అనేవి తీసుకొని వచ్చింది. ఈ ట్రైన్ కి జూలై 1వ తారీఖు నుండి గుంటూరు సికింద్రాబాద్ మధ్యలో రేక్ షేరింగ్ అనేది తొలగించబోతున్నారు. ఈ ట్రైన్ కి కొత్తగా సికింద్రాబాద్ రేపల్లె సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది చేయబోతున్నారు. ఆ ట్రైన్ కి ఇది వరకు కాకతీయ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది ఉంది. ఆ రేక్ షేరింగ్ ని తొలగించి ఆ రేక్ షేరింగ్ ని ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి పెట్టబోతున్నారు. ఇది మనకి మనుగూరు నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించేటప్పుడు జూలై 1వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. సికింద్రాబాద్ నుంచి మనుగూరుకి ప్రయాణించేటప్పుడు మనకి జూన్ 30వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ యొక్క రేక్ షేరింగ్ అనేది మారడానికి ఈ ట్రైన్ కి చాలా వరకు మధ్యలో గ్యాప్ అనేది ఉండాలని రైల్వే శాఖ భావించింది. రేపల్లె నుండి 3:45 కి ఇక్కడ సికింద్రాబాద్ కి రేపల్లె సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అనేది చేరుకుంటుంది. సికింద్రాబాద్ కి చేరుకున్న ఎక్స్ప్రెస్ ని ఇక్కడ క్లీనింగ్ మెయింటెనెన్స్ అనేది చేసుకొని రాత్రి 11 o'clock కి మళ్ళీ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తారు. 3:45 కి సికింద్రాబాద్ కి చేరుకున్న ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ అనేది మనకి రాత్రి 11:45 వరకు ఇక్కడ సికింద్రాబాద్ లోనే ఉంటుంది. ఇక మీదట ఆ ఉన్న రేకును తీసుకుని వచ్చి ఈ మనుగూరుకి పంపిస్తారు. మనుగూరు నుంచి వచ్చేటప్పుడు 3:45 కి సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. ఇక్కడ సికింద్రాబాద్ లో ఈ ట్రైన్ కి ఇక్కడ పార్కింగ్ లో తీసుకెళ్లి క్లీనింగ్ మెయింటైన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం 12:30 కి ఇటు రేపల్లెకి పంపిస్తారు. దీనివల్ల ఈ రేపల్లె మనుగూరు మధ్యలో చాలా వరకు గ్యాప్ అనేది ఉంటుంది. ఇటు రేపల్లె ఎక్స్ప్రెస్ డిలే కాకుండా ప్రయాణిస్తుంది, ఇటు మనుగూరు ఎక్స్ప్రెస్ కూడా డిలే కాకుండా ప్రయాణించబోతుంది. ఈ రైలు యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే చాలా తేడా అనేది వచ్చింది. ఈ ట్రైన్ యొక్క కోచెస్ యొక్క సంఖ్య అనేది ప్రస్తుతం 19 ఉండగా దీనిని 22కి మార్చడం జరిగింది. మనుగూరు ఎక్స్ప్రెస్ లో ముఖ్యమైన ఇబ్బంది వచ్చేసి ఇక్కడ జనరల్ కోచ్ లో ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది. ఈ జనరల్ కోచెస్ అనేవి సరిపోక రిజర్వేషన్ లో కూడా ఈ జనరల్ టికెట్ తీసుకుని ఎక్కేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ట్రైన్ కి ప్రస్తుతం జనరల్ కోచ్ల యొక్క సంఖ్య అనేది 7కి చేరుకుంది. అలాగే స్లీపర్ కోచెస్ యొక్క సంఖ్య అనేది ప్రస్తుతం 9 ఉండగా ఈ సంఖ్య అనేది 11కు చేరుకుంది. అలాగే ఒకటి సెకండ్ ఏసీ, ఒకటి థర్డ్ ఏసీ కోచెస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ ఏసీ అనేది రేపల్లె ఎక్స్ప్రెస్ కి కొత్తగా అందుబాటులోకి వస్తుంది. ఇది వరకు ఈ ట్రైన్ కి థర్డ్ ఏసీ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 19 కోచ్లతో ప్రయాణించిన మనుగూరు సికింద్రాబాద్ మనుగూరు ఎక్స్ప్రెస్ అనేది ఇక మీదట 22 కోచ్లతోటి అందుబాటులోకి రానుంది. మీకు ఇక్కడ రిజర్వేషన్ యొక్క సంఖ్య కూడా చూపిస్తుంది. ఇక్కడ 280 వరకు ఉంటే ఇక్కడ ఆ సంఖ్య అనేది 350కి పైగానే ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి. సో మనకి కోచెస్ పెరిగాయి కదా, ఇక్కడ రిజర్వేషన్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక మీదట మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది డిలేగా ప్రయాణించడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్న మనుగూరు ప్రజలకి ఇదొక భారీ గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనుగూరు ఎక్స్ప్రెస్ లో ఇలాంటి కీలకమైన మార్పులు రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ ట్రైన్ ప్రయాణించే ప్రాంతాలలో మీ ఊరు పేరు ఏంటో ఒకసారి కింద కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.